హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టంట్ దోశ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. 1 కప్పు అటుకులు కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, కొంచెం వాటర్ వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి దీన్ని ఒకసారి ఇలా గంటతో కలిపేసి మిక్సర్ గ్రైండర్లో దోశ పిండి ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం నిమ్మకాయ పిండేసి బేకింగ్ సోడా మీద పులవడానికి కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా లూజ్గా మంచి దోశ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దోశ పిండి వేసుకోవటమే. చిన్న ఒక మందపాటి దోశలాగా సెట్ దోశలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దోశ పైన ఇలా బబుల్స్లా వస్తూ ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఈ దోశలు మీరు ఒకసారి ట్రై చేసేయండి. దీన్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దోశని. ఎప్పుడు చూసారుగా, ఇంకో వైపు కావాలనుకుంటే ఇంకో వైపు వేయించుకోవచ్చు. నాకు ఒకవైపు కావాలంటే ఒకవైపు వేయించుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇన్స్టెంట్ దోశలండి, ఎటువంటి పిండి పప్పు ఏవి నానబెట్టకుండా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట ఈ దోశ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. అలాగే నేను ఇక్కడ టేస్ట్ చేసి చెప్తున్నాను చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే దీన్ని పల్లీ చట్నీ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.